వేదిక మీద ఉన్న పెద్దలు, గొంతు అర్థమవుతున్నాయి మీకు విపరీతమైన దగ్గు జ్వరం, కానీ ఈ సందర్భాన్ని మిస్ కావద్దనే వచ్చింది. ఎందుకు ఈ సందర్భం అంటే తెలుగు పాత్రికేయ రంగంలో ఒక 2 సంచలనాలు ఇటీవలి నమోదైనవి. ఒకటి మూతబడ్డ ఒక పత్రికని తెరిచి లేకపోతే ఎవరో తెరిపిస్తే మేము అందరం పోయి ఒక టీమ్గా 2002లో ఒక అద్భుతమైన టీమ్గా పనిచేసినాం. ఆ టీం అంతా ఇక్కడ ఉంది. రామచంద్రమూర్తి గారి నాయకత్వంలో మురళన్న ఉన్నాడు, కె శ్రీనివాస్ గారు ఉన్నారు, తర్వాత శేఖర్ రెడ్డి గారు ఉన్నారు, నేను సరే నిజానికి మా చేతుల్లో పెరిగిన వాడు మాట్లాడి అనొచ్చాము. ఎందుకంటే 2002లో ఆయన జర్నలిజంలోకి వచ్చినాడు. ఇది ఒక సందర్భం. నిజానికి అప్పుడున్న ఒక టీం వర్క్ కానీ దాన్ని నిలబెట్టిన తీరు కానీ ఒక తక్కువ కాలంలోనే దాన్ని దాదాపుగా ఏదైతే అప్పుడు నంబర్ 1గా ఉన్నదో పేపర్ దానికి సమీపంలోకి తెచ్చిన ఘనత కూడా అప్పుడు టీందే. చాలా మార్పులు చేర్పులు జర్నలిజం రిపోర్టింగ్ అన్నిట్లలో చేసిన ఈ టీంని మిస్ కావడం కూడా నాకు ఇష్టం లేకుండా అందుకోసం వచ్చిన. రెండవది, మన చరిత్ర మనం చెప్పుకోవాలి అనే ఒక ఉద్దేశంతో చెప్తున్నాను. నిజంగానే మేము 2010లో ఒక చరిత్రను సృష్టించడం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే తెలంగాణ రాకముందే తెలంగాణ పత్రికను పెట్టి ఆ పత్రికను విజయవంతంగా నడిపించి 2 లక్షల పైబడిన సర్క్యులేషన్ తీసుకుపోయిన ఘనత కూడా మాదే. మేమిద్దరం దాంట్లో కలిసి నడిచిన వాళ్ళం. శేఖర్, నేను, మార్కండే మాతో ఉన్నాడు. నిజమే, వీళ్ళంతా పెద్దవాళ్ళు. అంటే ఊరికే అంటే నేను మాకంటే ఎక్కువ కాలం పనిచేసిన వాళ్ళు, లబ్ధప్రతిష్ఠులు జర్నలిజంలో. వాళ్ళ పేరు మీద ఇంతకుముందు అన్ని పత్రికలు నడిచినాయి, కానీ మాకంత పేరు లేకుండా వచ్చి కేవలం ఒక తెలంగాణ అభిమానంతో పత్రిక పెట్టి దాన్ని విజయవంతంగా నడిపించిన చరిత్ర మాదే. మా చరిత్ర మేము చెప్పుకోవాలి కనుక ఈ మాటలు చెప్తున్నా. నేను, శేఖర్, నేను, మార్కండే కూడా మాతో ఉన్నాడు. ఈ 2 సందర్భాలతో పాటుగా ఇవాళ కె శ్రీనివాస్ గారు ఒక పోస్ట్ పెట్టినారు, దీన్ని ఆహ్వానిస్తూ అని ఒక మాట కూడా రాసినారు. దానిలో శేఖర్ రెడ్డితో ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజమైన ఒక విలువైన చేర్పు, విలువైన వ్యవహారం అని ఏదో రాసి పెట్టినాడు. దాని కిందనే వస్తాయి కదా, వెంటనే వచ్చింది ఒకటి. ఏమంటే ఇక అన్ని పోయినాయి, అన్ని యుద్ధాలు అయిపోయినాయి, ఈ భాష మీద పట్టిన తెలియంది ఆంధ్రంగా ఆయన పెట్టినాడు ఆయన. ఇది ఇటీవలి వస్తున్న ఒక కొత్త విషయం. దీన్ని బాగా గమనించాలి. బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టినప్పుడు కానీ, అంతకుముందరి పరిణామాలు కానీ, నీళ్ళ విషయంలో జరుగుతున్న వాదనలు కానీ, బనకచర్యలు కానీ, ఇంకా చాలా పరిణామాలు జరుగుతున్నాయి లోపల. ఈ పరిణామాల అంతఃసూత్రం ఒకటే ఉంది. వెంకయ్యనాయుడు గారు తెలుగు భాష ఔచిత్యం గురించి పదే తెలంగాణలో మాట్లాడుతుంటారు. ఈ పరిణామాల అంతఃసూత్రం ఏమిటి? ఇది కూడా తెలుసుకోవాల్సి ఉంది. తెలంగాణ వచ్చినాక 12 సంవత్సరాల తర్వాత మన పరిస్థితి ఏంటంటే, ఈ 12 సంవత్సరాల కాలంలో ఏది జరగలేదు. చరిత్ర నిర్మాణము, చేర్పులో మార్పులో చేసుకోవాల్సి ఉంది. భాషకు సంబంధించి ఏదైతే ఇవ్వాలంటే కూడా మాట్లాడుకుంటున్నామో దాన్ని పరిష్కరించుకోవాల్సి ఉంది. చాలా విషయాలు జరగాల్సి ఉన్నాయి, జరగలేదు. అసలు సంస్కృతికి సంబంధించి కానీ, భాషకు సంబంధించి కానీ, లేదా చరిత్రకు సంబంధించి కానీ ఏ విషయము జరగలేదు. అసలు ప్రారంభమే కాలేదు. ఆ లోటు కొట్టించినట్టు కనబడుతుంది. ఫస్ట్ టైం శేఖర్ ఒక చర్చని కొత్తగా అందించినాడు. ఇది చర్చ, తెలంగాణ చరిత్ర మూలాలు. నిజానికి తెలంగాణ చరిత్ర అనేది ఇటీవలది అనేది చాలా ఒక పెద్ద వాదన. నిజామాన తెలంగాణ అనేది, నిజాం స్టేట్, జాతీయత, ఉపజాతీయత, అట్లాగే ఇతర అస్తిత్వాలు ఏవైతే వచ్చిన ప్రతిసారి కూడా ఈ అస్తిత్వ ప్రతీకల్ని ఎంచుకుంటారు. అస్తిత్వం వాళ్ళు పురాతనమైంది అని చెప్పుకుంటారు. నిజమేది, లేకపోతే దానికి ఒక వాల్యూ యాడెడ్ అనేది కాదు, ఒక విలువ కల్పించలేదు. కనుక తెలంగాణ అనేది ఇవ్వాలి లేదు, చరిత్ర మూలాల్లో ఉంది, ఎక్కడో ఉంది అని ఏవైతే ఆధారాలు ఉన్నాయో ఆధారాలను తవ్వి తెలంగాణ చాలాసార్లు చర్చించింది. ఎందుకంటే చర్చించిన ప్రతిసారి కూడా దాన్ని వాళ్ళు ఎప్పటికీ వ్యతిరేకిస్తూనే ఉన్నారు, ఇప్పటికి కూడా వ్యతిరేకిస్తూనే ఉన్నారు. కారణం ఏంటంటే తెలంగాణ అస్తిత్వ భావన పురాతనమైంది అని చెప్పుకుంటూనే మనం తెలంగాణ అస్తిత్వ భావన నిర్మించినట్టుగానే
ఆంధ్ర వాళ్ళకు కూడా ఒక ఆధిపత్య అస్తిత్వాన్ని నిర్మించడం అనే ఒక శ్రమ కలిగింది. ఎందుకంటే ఉద్యమం తర్వాత తెలంగాణను ఎట్లా చెప్తున్నారు ఎవరైనా కూడా, ఇది నిజాం పరిపాలన, దానికి సంబంధించిన విషయాలు, ఆ ఆధిపత్య ధోరణి మీద వ్యతిరేకంగా వచ్చినాక తిరుగుబాటు తత్వం, తర్వాత ఇతర విషయాలన్నింటినీ కలిపి ఇటీవలదే ఈ తెలంగాణ ప్రతిఘటన అనేది అర్థంలో వచ్చేటట్టుగా మాట్లాడుతున్నారు. అది నిజమేనా? కాదు అని నిరూపించడానికి దీని మూలాలు ఉన్నాయి, చరిత్ర ఉంది. ఈ చరిత్రని ఆధిపత్యవాదులు, ఆధిపత్య చరిత్రకారులు విస్మరించినారనేది ఒక అంతఃసూత్రంగా ఆయన తెలంగాణ చరిత్ర మూలాలను నిర్మించాడు శేఖర్ రెడ్డి. గొప్ప పని, ఓపికతో చేస్తున్నారు. ఇలాంటి నమస్తే తెలంగాణలో నేను చదివినాను, కానీ ఇంత ఆయన రెండు విషయాల మీద పట్టింపుగా ఉండేవాడు, ఎప్పటి చర్చ చేసేవాడు. ఒకటి ఇది, రెండోది గోండుల మూలాల గురించినది, ఇంకొకటి ఆయన వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్, దాన్ని కూడా చేయించినాడు ఆయన. అంటే ఇది అంత లోతుల్లోకి వెళ్ళకపోవడానికి కారణం ఏమిటి అంటే, మళ్ళీ మనలో ఉండే కొన్ని సందిగ్ధతలు. అంత చరిత్ర ఉన్నదా? అంత చరిత్ర తెలుగు అనే భాషకి అన్ని రకాల అవి ఉన్నాయా? ఇది మనకే వచ్చే అనుమానం అయితే, మనం ఎన్నేళ్ళుగా అనుభవిస్తున్న ఒక ఆధిపత్య ధోరణులని ఎట్లా ఎదుర్కొంటాం? దానికి సంబంధించిన పని జరగాల్సిన చోటు జరగలేదు. తెలంగాణ అస్తిత్వాన్ని మరింత బలపరచడానికి జరగాల్సిన ప్రయత్నాలు జరగలేదు. ఏది కాదు మనకు కావాల్సిన ముందు కావాల్సింది ఏది, నేను ఎట్లా ఎస్టాబ్లిష్ చేయగలం? సరిగ్గా నేను చెప్పినట్టుగానే తెలంగాణ అస్తిత్వాన్ని గుర్తించకపోగా ఇక్కడ మళ్ళీ ఒక ఆధిపత్య భావనని రూపొందించడానికి జరుగుతున్న ప్రయత్నాలకి కొన్ని రాజకీయ కారణాలు కావచ్చు, సామాజిక కారణాలు కావచ్చు, జరుగుతున్న పరిణామాలు కావచ్చు, హైదరాబాద్ 10 ఏళ్ళ తర్వాత ఎవరు ఉండకపోయినా కూడా ఇక్కడ వారి ఆధిపత్యం ఇంకా చెలాయించడం కావచ్చు, ఉండడం కావచ్చు, లేదా ఇక్కడ పరిపాలిస్తున్న వాళ్ళు అక్కడ పరిపాలిస్తున్న వాళ్ళు ఒకటిగా ఉండడం కావచ్చు. కారణాలు ఏవైనా కూడా కారణాలను కుండబద్దలు పెట్టినట్టు చెప్పలేను, కానీ ఇటీవల వస్తున్న ఈ ధోరణులకి తప్పనిసరిగా ఇది చరిత్ర మూలమే అయినా కూడా దీన్ని తవ్వుకుంటూ పోవడం, ఎస్టాబ్లిష్ చేయడం, మన చరిత్రను మనం ఒక అస్తిత్వంగా నిలుపుకోవడం ఇవ్వాలంటే అత్యవసరమైన స్థితి అని నమ్ముతున్నాను. దానికి మొదటి కోర్పు చేర్పు ప్రారంభకుడు శేఖర్ రెడ్డి అని నమ్ముతున్నాను. ఓ గొప్ప పని చేసినాడు, చాలా సమయంతో చేసినాడు. ఉద్వేగాలు లేవు, ఉద్వేగం అసలే లేదు దీంట్లో. ఏవైతే తాను ఆధారాలు సేకరించినాడో, అనేక రకాల పద్ధతులు, చరిత్రకు ఆధారాలు సేకరించి అనేక పద్ధతుల్లో సేకరించిన వాటిలాగానే ఆధారాల మీద నిర్మితం చేసి ఒక నిర్మాణాత్మకమైన చరిత్రను రాసినాడు. చరిత్ర అంటే ఎప్పుడైనా కూర్పులు చేర్పులు ఉండేది. చరిత్ర ఒక స్టాటిక్ థింగ్ కాదు, ఎప్పుడైనా అంతే. దానికి ఒక కోర్పుగా నిలబడ్డ శేఖర్కి అభినందనలు. మేము సృష్టించిన ఒక చరిత్రలో భుజంగా నిలబడ్డ వాళ్ళం కాబట్టి ఆయనకు మరొక్కసారి అభినందనలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.